ఓం త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. ఓం అద్వైతామృత ప్రాప్తిరస్తు. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయని అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి భగవద్గీతే భవద్వేషిణి. గీతా ప్రియులకు, ఆత్మబంధువులకు నమో నమః. 100 రోజుల్లో భగవద్గీత 700 శ్లోకాల పారాయణం, అభ్యాసం, అధ్యయనం. ఈరోజు 70వ రోజు, 12వ అధ్యాయం భక్తి యోగంలోని 15వ శ్లోకం నుంచి ఈరోజు అధ్యయనం చేస్తాం. పరమాత్మ స్వరూపులారా, పదకొండవ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో ఈ విశ్వమంతా తన అనంత శరీరంగా, తనలోనే విశ్వమంతా ఉన్నదని ఆ పరమాత్మ మనకు తెలియజేయటమే కాకుండా బ్రహ్మాండాన్నంతా విశ్వరూపంలో చూపారు. అండి, ఆ అనంత జ్ఞాన చైతన్య స్వరూపుని సంకల్పంతో, నియతితోనే నడుస్తున్న ఈ బ్రహ్మాండంలో మనము ఆయన సేవకులకు ఏర్పడిన పరికరం మాత్రమే అని తెలుసుకునేటట్లుగా బోధించారు. బ్రహ్మాండం మొత్తం ఆయన శరీరం అయితే, అంత శరీరాన్ని కలిగిన ఆయన ఎవరు? ఎంతటివాడు? ఇంతటి బ్రహ్మాండాన్ని తన ఒకానొక అంశతో నిలబెట్టి నడిపించే ఆయన శక్తి ఎంతటిది? ఆయన యొక్క జ్ఞాన చైతన్యం ఎంత గొప్పది? అటువంటప్పుడు ఆయన యొక్క సాకారాన్ని ఆరాధించడం, సేవించడం ఎక్కువ భక్తి అవుతుందా, లేక ఆయన యొక్క అనంతతత్వాన్ని, అవ్యక్తమైనటువంటి అక్షరతత్వాన్ని ఆరాధించడం, సేవించడం ఎక్కువ భక్తి అవుతుందా? మరి అసలు భక్తి అంటే ఏంటి అండి? భక్తి అంటే మన మనోబుద్ధులను ఆత్మానుసంధానం చేయడం, ఆ పరమ పావుని జ్ఞాన చైతన్యాంశ మనలో ఆత్మగా, ఎరుకపరిచేదిగా, ప్రజ్ఞగా ఉన్నదని గ్రహించడమే ఆత్మజ్ఞానం. ఏమండి, మరి
అటువంటి ఆత్మజ్ఞాన భక్తునికి ఉండవలసిన లక్షణములు ఈ భక్తి యోగంలో 13వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు 35 లక్షణాలు చెప్పడం జరిగింది. అవి నిన్న 13, 14 చెప్పుకున్నాం. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమతుక సుఖక్షమి సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధిః మామే వైశ్యస్య సంశయం. సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధిః యో మద్భక్తః సమే ప్రియః అని ఒక 12 లక్షణాల గురించి నిన్న చెప్పుకున్నాం. మరి ఈరోజు 15వ శ్లోకంలో మరి యొక్క 3 లక్షణాలు చెప్తారు. శ్రీ భగవాను వాచ యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః. అంటే ఎవరి వల్లనైతే లోకంలోని ప్రజలకు భయం కలగదో, ఆ లోకం వల్ల ఎవరికి భయం లేదో, సంతోషము, రోషము, కోపము, భవరోగ భయము అలాంటి వికారాల నుండి ఎవడు ముక్తుడో అతడు తనలోనూ ఉన్నటువంటి ఆత్మ పరమాత్మ తత్వానికి ఇష్టుడు. ఆత్మబంధువులారా, ఈ శ్లోకంలో ఇంకొక 3 లక్షణాలు చెప్పడం జరిగింది. మనస్సు ప్రశాంతంగా ఉన్న వారి వల్ల లోకానికి ఏ ఉపద్రవము కలుగదు. అలాగే లోకం నుండి కూడా అతడికి ఏ భయము ఉండదు. స్వార్థంతో ఏదో ఆశించిన వాడికే నిరాశలు, కోపాలు, తాపాలు, భవరోగ భయాలు వంటివి వికారాలు ఉంటాయి. వీటి నుండి ముక్తుడైన వాడు ఆత్మతత్వమునకు, పరమాత్మకు చేరువవుతాడు. ఇలా ఆత్మను అనునిత్యము భావన చేయువానికి లోకం వల్ల భయం ఉండదు. ఎందుకంటే మమైవాంశో జీవలోకి, అతను పరమాత్మ అంశే కాబట్టి లోకంలోని వారికి కూడా అట్టి వాని వలన భయం ఉండదు. ఎందుకంటే పరమాత్మ స్వరూపుడు కాబట్టి. అలా కాక స్వార్థము, కరుడు కట్టుకుపోతే లోక కంఠకుడవుతాడు. భవరోగంతో యుగాలు కల్పాలు గడిచినా లేవలేని లోతుకు కూరుకుపోతాడు. కాబట్టి 16వ శ్లోకంలో పరమాత్మ మరికొన్ని లక్షణాలు, అంటే ఒక 6 లక్షణాల గురించి చెప్తున్నారు. చాలా అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యద సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః సమే ప్రియః. అంటే దేనిపైన ఆపేక్ష లేనివాడు,
బాహ్యాభ్యంతర శుచిత్వం కలవాడు, సమర్థుడు, దేనియందునూ తగులుకోనివాడు, గతంలోని బాధలను మరిచినవాడు, అన్ని విధాలైన విహిత కర్మలను నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావమును వదిలిన భక్తుడు తనలోనూ ఉన్న ఆత్మతత్వమునకు అమిత ప్రియుడు. ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి, వాటి యొక్క అర్థం చక్కగా తెలుసుకుందాం. మొట్టమొదటిగా అనపేక్ష అంటే ప్రాపంచిక విషయాలపై ఆపేక్ష లేనివాడు, వాటిపై అసలు ఇచ్చే ఉండదు. ఏమండి, ఇచ్చే లేనప్పుడు అంటే కోరికే లేనప్పుడు బంధహేతువైన ఆరాటం కూడా ఉండదు. అటువంటి ఆరాటం లేని స్థితి గల ముముక్షువునకు ఎటువంటి అవసరం కూడా ఉండదు. ఈ అభ్యాసము ప్రశాంతమైన మనస్సును ప్రసాదిస్తుంది. అదేవిధంగా శుచి అంటే తన పరిసరాలను, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడమే కాక మనస్సులో ఏ విధమైనటువంటి కల్మషాలు లేకుండా, సంకల్ప వికల్పాలు లేకుండా నిర్మలంగా ఉంచుకోవాలి. అలా ఉంచుకుంటాడు. దక్ష తాను చేపట్టిన పని సత్ఫలితం సాధించేంత వరకు ఆరాటం లేకుండా సమర్థతతో నిర్వహిస్తాడు. అలాగే ప్రారబ్ధవశమున తనకు ప్రాప్తించిన సమస్యల గురించి తెలుసుకొని ఈ జన్మలోనే పూర్తి చేయుటకు సమర్థుడై ఉంటాడు. ఏమండి, ఉదాసీన ద్వంద్వాల ఎడ అనగా సుఖదుఖములు, మానావమానములు, నిందాస్తుతులు, లాభ నష్టాలు, ఏమండి ఇటువంటి ద్వంద్వాలపైన ఆసక్తి లేనందున ప్రాపంచిక సంఘటనల పట్ల ఉపేక్ష భావంతో ఉంటాడు. ఉదాసీన అంటే మనోబుద్ధులను ఉన్నతంగా ఉంచుకున్నందువల్ల అల్పమైన వాటి పట్ల ఉపేక్ష వహిస్తాడు. గతవ్యద జీవితంలో ప్రారబ్ధానుసారం ఎన్నో చిక్కులు, ఇబ్బందులు కలుగుతాయి. ఇవి సహజమే కదా మనకి. ఉన్నతమైన ఆత్మ దృష్టి ఉన్నప్పుడు, అంటే నేను దేహాన్ని కాను, దేహిని అనే భావనలో పక్వమైనవాడు. ఈ అల్ప విషయాలు అతన్ని బాధ పెట్టవు. అందుచేత గత వ్యధలు పోతాయి. సదా స్వస్వరూప ఆత్మదృష్టే ఉత్తమమైనదని మనం తెలుసుకోవాలి. సదా ఆత్మభావంలో ఉండాలి. సర్వారంభ పరిత్యాగి, నేను చేస్తున్నాను అనే అహంకారము అనగా కర్తృత్వ భావము లేనందున ఎన్ని పవిత్రమైన పనులు చేస్తున్నా వాటిలో ఏమాత్రము సంఘభావము ఉండదు. పైగా ఐహిక, ఆముష్మిక అనగా లౌకిక స్వర్గ సుఖాలపై, వాటి భోగములపై కోరిక లేనివాడుగా కూడా ఉంటాడు. ఇవి కొన్ని లక్షణాలు. ఇక 17వ శ్లోకంలో ఇంకో 6 లక్షణాలు పరమాత్మ తెలియజేస్తున్నాడు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య సమే ప్రియ. ఎవడు శుభం కలిగినప్పుడు పొంగడో, చెడు సంభవించినప్పుడు కృంగడో, బాధ కలిగినప్పుడు శోకింపడో, ప్రాప్తించిన శుభ అశుభ కర్మఫలాలను ఆత్మార్పణ చేస్తాడో అట్టి భక్తుడు అతనిలోనూ అందరిలోనూ ఉన్న
ఆ ఆత్మ పరమాత్మ తత్వమునకు ఇష్టుడై ఉంటాడు. మిత్రులారా, ఈ శ్లోకంలో ఇంకొన్ని లక్షణాలు ఇట్లా చెప్పారు. ఇష్టమైనది దొరికితే సంతోషం, ఇష్టం లేని దాని ఎడ ద్వేషం, కోరినవి దొరకనప్పుడు కోపం, లేని వాటి కోసం కాంక్ష. ఇట్టి వికారాలన్నీ ప్రాపంచిక దృష్టి గల వారికి సహజంగా ఉంటాయి. అలా కాక ఆత్మ దర్శనాభిలాషులకు, అంటే ఆత్మను దర్శించే తపన ఉన్నవారికి ఇట్టి వికారాలు క్రమేణా నశిస్తాయి. తనకు ప్రాప్తించే ఏ అనుభవాలను శుభమని కానీ అశుభమని కానీ తలంచకుండా సమదృష్టి కలిగి ఉంటాడు. జీవితంలో ఏది సంభవించినా ప్రారబ్ధ ఫలమనే, ఇది నా ప్రారబ్ధము, నా ప్రారబ్ధ ఫలమే అనే భావన ఇటువంటి వారిలో స్థిరంగా ఉంటుంది. కావున సదా స్థిర చిత్తంతో ఉండి వాటిని సహించడం నేర్చుకుంటాడు. ఈ విధంగా చెప్తూ 18వ శ్లోకంలో మరికొన్ని 4 లక్షణాల గురించి చెప్తారు స్వామి. సమశత్రౌ చ మిత్రే చ తథా మానవమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః. ఇవి ద్వంద్వాలకు సంబంధించినవి. ఈ శ్లోకం అంటే సదా ద్వంద్వాలతో నిండిన ఈ ప్రపంచంలో మనస్సును సమంగా నిలుపుకోలేనివాడు తనలోనూ ఉన్న ఆత్మను, భగవదంశను సరిగ్గా అర్థం చేసుకోలేడు. అర్థం చేసుకున్న ఆ భావనలో స్థిరంగా నిలవలేడు. కాబట్టి శత్రువుల పట్లను, మిత్రుల పట్లను ఆత్మభావనతో సమంగా ఉండేవాడు. మానవమానాలు, శీతోష్ణ సుఖాలు, దుఃఖాల వంటి మానవమానములు, శీతోష్ణములు, సుఖ దుఃఖాల వంటి ద్వంద్వాలతో సమభావంగా ఉంటూ నాది అనే ఆసక్తి, మమకారం వదిలినవాడు అనంతతత్వమునకు ఇష్టుడు, అంటే పరమాత్మకు ఇష్టమైనవాడు. అదేవిధంగా 19వ శ్లోకంలో మరికొన్ని ద్వంద్వాల గురించి చెప్తూ తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. మరికొన్ని 5 లక్షణాలు ఈ శ్లోకంలో. నిందను, స్తుతిని, అంటే ఎవరిని నిందించినా ఎవరైనా పొగిడినా సమంగా భావించేవాడు. ఎక్కువ సమయం మౌనాన్ని ఆశ్రయించినవాడు. ప్రాప్తించిన దానితో తృప్తి చెందేవాడు. నాది అనే నివాసం లేనివాడు. ఆత్మతత్వమందు స్థిరమైన మనోబుద్ధులు కల భక్తుడు. అతడిలోనూ అందరిలోనూ ఉన్న ఆత్మతత్వమునకు ఇష్టుడు. అంటే ఈ 5 లక్షణాల్లో పరమాత్మ ఇక్కడ మనోవాక్కాయములతో ఏ విధమైన సంకల్పాలు లేకుండా మౌనం వహించడం. ఈ మౌనం కూడా భక్తి మౌనం, అంటే తనలోనూ సమిష్టిలోనూ ఉన్న పరమాత్మను చక్కగా తెలుసుకున్నందువల్ల ఏర్పడిన భక్తితో కూడిన మౌనం. మహామౌనం అంటారు. ఈ మౌనంలో ఏ చలనం లేకుండా కేవలం అహం బ్రహ్మస్మి అనే పరమాత్మ స్వరూపమై ఆ తత్వంలో నిర్వికారంగా ఉండడం. ఏమండి, ఇక పరమాత్మ ఈ శ్లోకం అనికేతః అనే ఒక పదము వాడారు. నికేతము అనగా నివాసం, అనికేతం అనగా
నా గృహము, నా ఆశ్రమము అనే భావన లేకుండా సర్వము పరమాత్మదే అనే భావంలో ఉండడం. ఏమండి, అలాంటి భక్తునికి ఉండవలసిన లక్షణములు కృష్ణ పరమాత్మ 35 తెలిపారండి. 13వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు మొత్తము 35 లక్షణాలను పరమాత్మ తెలిపారు. అయితే అన్ని లక్షణాలు ఉండే అవసరం లేదు. దాంట్లో కొన్ని లక్షణాలు ఉన్నట్లయితే మిగతా లక్షణాలన్నీ కూడా అతనికి చేరువవుతాయి. ఇది ఒక శ్లోకంలో చెప్పారు స్వామి. దాని భావం ఏంటంటే అహింస, ఇంద్రియ నిగ్రహము, సర్వభూత దయ, క్షమ, శాంతి, తపస్సు అంటే ఆత్మను పొందుటకై తపన, ధ్యానం అంటే ఆత్మతత్వమందు నిరంతర ధ్యానము, నేను ఆత్మను అనే భావన, సత్యము. ఈ 8 పుష్పములు ప్రపంచమంతా వ్యాపించి ఉన్న ఆ పరమాత్మనకు మిక్కిలి ప్రీతికరములు. కనుక ఈ 8 లక్షణాలు సద్లక్షణాలు, ఆత్మలక్షణాలు సాధన చేసిన మిగిలినవి కూడా వాటంతటవే కాలక్రమంలో సాధకునికి చేరుకుంటాయి. ఏమండి, ఇక ఇలాంటి 35 సద్లక్షణాలు తెలియజేసిన తర్వాత చివరిగా చెప్తున్నారు ఏమని, ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానా మత్పరమాః భక్తాస్తే తీవ మే ప్రియాః. ఇవన్నీ పైన తెలిపిన ధర్మాలన్నీ కూడా అమృత తుల్యములు అంటున్నాడు స్వామి. అమృతములే. ఎవరైతే శాశ్వత అమృతమయ ఆత్మధర్మం శ్రద్ధగా భావన చేస్తూ, ఆత్మధర్మం అనేది చాలా శ్రేష్టమైనది, ఉత్తమమైనది కూడా, ఆ అనంతతత్వాన్నే పరమ లక్ష్యంగా పెట్టుకొని పైన తెలిపిన భక్తి లక్షణాలతో ఉండి సదా నిరాకారోపాసన చేస్తుంటాడో అట్టి భక్తులు వారిలోనే ఉన్న పరతత్వానికి అత్యంత ఇష్టులు. పరమాత్మ ఎక్కడంటే దేహేస్మిన్ పురుష పరః. నీలో ఉన్న జీవాత్మ స్వయాన ఆ పరమాత్మే. నీలో ఉన్న పరమాత్మకి నీవు బాగా ఇష్టుడు అవుతావు. ఇవే ఆ పరమాత్మ అవుతావని కూడా చెప్తున్నారు స్వామి. ఇక్కడ ఏతు ధర్మ్యామృతమిదం అంటే ధర్మము అమృతమయం. ఏ ధర్మము అంటే ధర్మం అంటే పవిత్రమైన ఆత్మతత్వమనే. ఏమండి, సద్ధర్మానికి చెందినది. ఆత్మతత్వమనే సద్ధర్మానికి చెందినది. అట్టి జ్ఞాన చైతన్య ఆత్మ మార్గములో తమలోనూ ఉన్న ఆత్మ పరమాత్మకు ఎవరు యోగవిత్తములు అని అర్జునుడు అడిగిన ప్రశ్నకు పై విధంగా పరమాత్మ చక్కర వివరణ ఇచ్చారు. ఫస్ట్లో అడిగారు కదా అర్జునుడు ప్రశ్న, ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే. కాబట్టి ఆ పరమాత్మ అర్జునుడు అడిగిన ప్రశ్నకు ఇక్కడ సమాధానం ఏం చెప్తుందంటే, పరమాత్మ ఎవరైతే శ్రద్ధగా ఈ ఆత్మకు సంబంధించిన ధర్మాలను ఆచరిస్తారో వారే అత్యంత ప్రీతికరమైన భక్తులను కూడా చెప్పడం జరిగింది. ఇట్టి నిరాకారోపాసకులు ఆ పరమాత్మ తత్వనకు అతి ప్రీతిపాత్రులవుతారని కూడా తెలియజేయడం జరిగింది. మిత్రులారా, ఈ ప్రపంచంలో ఆత్మానుసంధానానికి మించిన భక్తి ధర్మము లేదని ఇక్కడ ఒక శృతి చెప్తుంది. స్వాత్మ తత్వానుసంధానం భక్తిరీత్యా పరే జగు అనే ఈ శృతివాక్యం వల్ల ఆత్మ అనుసంధానమే శ్రేష్టమైన భక్తి. మరి ఈ విధంగా 12వ అధ్యాయం అంటే ద్వాదశ
ద్వాదశ అంటే బద్ధజీవుడు ఆత్మవైపు పూర్తిగా తిరిగే దశ అని అర్థం. సాకారం నుండి నిరాకారానికి మళ్ళీ దశ అని అర్థం. ప్రాథమిక సాకార ధ్యానం నుండి లేదా సాకార అభ్యాసం నుండి ఆత్మను పరమాత్మను అందుకునే పూర్ణ నిరాకార దశను ఈ అధ్యాయంలో అధ్యయనం చేయించడం జరిగింది. ఏమండి? కాబట్టి అరకొర భక్తు నుంచి అనన్య భక్తికి, అనన్య భక్తు నుంచి పరమభక్తికి తీసుకెళ్లేదే ఈ యొక్క అధ్యాయం. కావున మన ఆచరణే ప్రధానం. ఆ దశను పొందే కొలది సాధకుడు నేను నాదనే జీవభ్రాంతి తొలగించుకుంటూ ఆత్మభావంలోకి ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మానవుని యొక్క స్థూల దృష్టిలో మార్పు ఏర్పడి సూక్ష్మ దృష్టికి ఎదిగి పరమాత్మ స్థాయిని అందుకుంటాడు. అది ఏమండి? మరి ఇలా పరమాత్మ అనంత స్థాయికి తీసుకెళ్లే మార్గాన్ని ఈ భక్తి యోగంలో చూపిస్తూ అనంత బ్రహ్మాండానికి ఆధారుడైన ఆ సచ్చిదానంద స్వరూపుని సేవిస్తూ ఆయన యొక్క నియతిని నిలబెట్టుటకు ఆయన సూర్య చంద్ర నక్షత్ర పంచమహాభూత నవగ్రహ ఏమండి దిక్పాలకుల దేవతలను ఏ విధంగా ఆయన సమిష్టి స్థాయిలో ఆ అనంతునకు సదా సహాయకులై సేవిస్తూ ఉంటారో అలాగే వ్యష్టి స్థాయిలో పిండాండమైన తానెవరో తెలుసుకొని ఆత్మజ్ఞానంలో స్థిరమైన విజ్ఞాన ధనునకు పై సర్వ ప్రత్యక్ష దేవతలు అంతా కూడా సహాయకులై ఈ మహానుభావుని కూడా సేవిస్తూ ఉంటారు. చూడండి, అలాంటి గొప్ప స్థితిని పొందే బోధన ఈ భక్తి యోగం. అలా కాక నేను నాదనే స్వార్థ మానవుడు పై దేవతల అనుగ్రహమునకై పాకులాడుతూ వారిని సేవిస్తూ ఉంటాడని ఈ అపూర్వమైనటువంటి భక్తి యోగం తెలియజేస్తుంది. అంటే దివ్యశక్తులు ఉదయించడం, మోక్షరూప సద్గతి లభించడం ఈ భక్తి యొక్క అపరిమిత ప్రయోజనం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామ ద్వాదశోధ్యాయ. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఓం తత్. నమో నమః.